సభా సరస్వతికి నమస్కారం. సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారాలు. ముందుగా నిన్న మనం జరుపుకున్న స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే ఈరోజు జరుపుకున్న వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీ అందరికీ కూడానండి. ఇకపోతే ముందుగా నేను అప్రిషియేట్ చేయవలసింది ముగ్గురిని, మురళి గారు, ప్రభు గారు, రాంబాబు గారు. ఎందుకు అంటే ఈరోజు ఒక మంచి సినిమా తీసినా కూడా అది ప్రజల ముందుకు రావడానికి నోచుకోవడం లేదు. ఎందుకంటే మనకి మంచి కంటెంట్, మంచి ఆర్టిస్టులు అంటే స్టార్స్ అని నేను అన్నం, కొత్త వాళ్ళను కూడా బ్రహ్మాండంగా చేయించగలిగే సినిమాలు ఉంచి చాలా మూలన పడి ఉన్నటువంటి టైంలో ఈ సినిమా చూసి నచ్చి, ఇందాక దిల్ రాజు గారు చెప్పినట్టుగా ఎక్కువ క్రిటిక్స్ చేసే మా జర్నలిస్ట్ ప్రభు గారు, ఆయనకి మనసుకు నచ్చింది అంటే, అలాగే రాంబాబు గారు, అంటే ప్రభు గారు అంత స్పీడ్ కాకపోయినా రాంబాబు గారు సాఫ్ట్గా, వారిద్దరూ ఈ సినిమా నచ్చి తీసుకున్నారంటే నిజంగా డెఫినెట్గా హిట్ అవుతుంది, సమస్య లేదండి. ఇందాక మనం ట్రైలర్ చూసాం, 3 సాంగులు చూసాం. ఈ మూడు చూసి 3 సాంగులు చూసి ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఇన్సిడెంట్ గుర్తుకొచ్చిందండి. ఆ మధ్యకాలంలో మా చాకలి బట్టలు తీసుకొచ్చాడు. ఏంటయ్యా నా అత్యద్భుతంగా ఉతికేవు ఈ ట్రిప్పు, అంతకుముందు అంత ఇదిగా లేదు, ఇప్పుడు చాలా బాగున్నాయి, ఒక్క మరక కూడా కనపట్లేదు అంటే, మా రేవులోకి కొత్త నీరు వచ్చింది సార్, అందువల్ల అత్యద్భుతంగా ఉన్నాయి సార్ మా చాకులు. అలాగా ఫిలిం ఇండస్ట్రీలో ఈ రోజు కొత్త వాళ్ళు యొక్క రన్ జరుగుతూ ఉందండి, విజృంభణ జరుగుతూ ఉంది అత్యద్భుతంగా. ఇప్పుడు ఇందాక చూసాం ఓ ట్రైలర్, మీరు చూశారు, అలాగే సాంగ్ చూశారు. అది తీయడానికి ఇంతమంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు మన వెనకాల నిలబడి ఉన్నారు వీళ్ళందరూ. మరి వీళ్ళందరూ కృషి నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్, నిజంగా కూడా చెప్పాలండి. దీంట్లో ఎస్పెషల్లీ అంటే నేను డైరెక్టర్ గారినే పొగుడుతున్నానని మీరు ఏమనుకోవద్దు. ఒక డైరెక్టర్ అనే వ్యక్తి 24 క్రాఫ్ట్స్ ని రన్ చేస్తూ కొత్త పెద్ద ఆర్టిస్టులు మనం పెద్ద పెర్ఫార్మెన్స్ ఏమక్కర్లేదు, సినిమా సీన్ చెప్పేస్తే వాళ్ళు చేసేస్తారు. దాంట్లో మనకు నచ్చిన విధంగా కొద్దిగా చేయించుకోవడమే. కొత్త ఆర్టిస్టులతో అలా కాదండి. మనకి ఏం కావాలి అనేది మనం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. చేసిన తర్వాత వాడు ఇచ్చినటువంటి అవుట్పుట్ని మనం కెమెరామెన్ సెల్యులాయిడ్ మీద తీసుకురావడంలో ఉంది. సెల్యులాయిడ్ మీదకి తీసుకొచ్చిన తర్వాత ఎడిటర్, డైరెక్టర్ కూర్చుని దాన్ని ఎడిటింగ్ చేయడంలో ఉందండి. సో ఇంత కృషి వీళ్ళు చేశారు నా ఉద్దేశంలో. అదే ఈ డైరెక్టర్ గారు మొత్తం మీద ఆయన అందరి దగ్గర నుంచి అత్యద్భుతంగా లాక్కున్నారు. వీళ్ళ దగ్గర టాలెంట్ లేకపోతే ఆయన లాక్కోలేరండి. అలాగే ఆర్టిస్టుల దగ్గర కూడా టాలెంట్ లేకపోతే లాక్కోలేరు. డెఫినెట్గా ఈ సినిమా రామ్ సత్యనారాయణ గారు ఇందాక చెప్పారు, మంచి సూపర్ హిట్ అవుతుంది, క్వశ్చనే లేదు. దీంట్లో కొంతమంది పైకి వస్తారు, నిలబడతారు, ఇండస్ట్రీని వెళ్తారు అని చెప్పారు. కొంతమంది కాదండి, వీళ్ళందరూ పైకి వస్తారు నాకు తెలుసు అండి. ప్రతి ఒక్కరూ పైకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా డెఫినెట్గా. అంత మంచి, ఎందుకంటే చెప్పారు ఇందాక రావు గారు చెప్పారు, డిఎస్ రావు గారు ఆ సినిమా చూసిన వ్యక్తి, అలాగే రామ్ సత్యనారాయణ గారు చెప్పారు. మేమంతా సినిమా చూడలేదు, ఓన్లీ ట్రైలర్ అండ్ సాంగ్సే చూసాం. మేము వాటికే మేము సాటిస్ఫై అయిపోయామండి, సాంగ్స్కి దీనికి. అంచేత డెఫినెట్గా ఇది సూపర్ హిట్ అవుతుంది, అవ్వాలి. ఇలాంటి సినిమాలు అయితేనే డెఫినెట్గా బాగుంటుంది, అవుతుంది కూడా. ఎందుకంటే ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్, మా చాకలోడు చెప్పాడు కొత్త నీరు వచ్చింది అని. చాకలోడు చెప్పాడు కొత్త నీరు వచ్చింది, ఫిలిం ఇండస్ట్రీలో కొత్త నీరు వచ్చింది ఇప్పుడు ఈ రోజు అండి డెఫినెట్గా. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ ముగ్గురికి ఇంకొకసారి నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మురళి గారికి, ప్రభు గారికి, మన రాంబాబు గారికి, అలాగే మన శివ గారికి 3వ సాంగ్ నా చేత వీళ్ళు లాంచ్ చేయించారు. ఆ 3వ సాంగ్ అమ్మవారి సాంగ్, ఈవేళ వరలక్ష్మి వ్రతం, నిజంగా నా జన్మ ధరించిందని నిజంగా కూడా చెప్పాలంటే. అలాగే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, కొత్త నీరు అలాగే ప్రవహిస్తూ ఉండాలని
కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.